అంటే ఇప్పుడు మొత్తం టోటలీ అంటే ఇప్పుడు 'డాకు మహారాజ్' సినిమా చూసుకుంటే కొంచెం ఫ్యామిలీ, ఈ పాప సెంటిమెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. గుర్రం మీద సీన్స్ కానీ, అవును. బాలకృష్ణ గారు సింగిల్ అంటే గుర్రాన్ని ఇలా పైకి లేపడం కానీ. చిన్ని చిన్ని సాంగ్ చూసిన ఫస్ట్ హాఫ్లో ఊటీ హ్మ్. కూల్ ప్లేస్, కూలెస్ట్ ఇది. కరెక్ట్గా ఇంటర్వెల్ రంగులు ఫైర్ స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మొత్తం డ్రై ల్యాండ్కి వెళ్ళిపోతాం. ఎడారి. ఎడారి ఫుల్ అంటే రాజస్థాన్ ఎడారి, ఎటు చూసిన వాటర్ కూడా దొరకనే ఎడారి. ఆ ఎడారి లేదు. అది అయిపోయిన వెంటనే ఆ ఎపిసోడ్స్ అయిన వెంటనే రైన్కి వస్తాం మేము. మొత్తం టోటల్ అంటే అన్ని సీజన్స్ పోయిటిక్గానే ఉంటుంది అనమాట. ఈయనతో మాట్లాడుతుంటే, డిఓపి గారితో మాట్లాడుతుంటే ఏం చెప్పారంటే, ఇంకటికి ఒక స్పెసిఫిక్ థాట్ ఉంటుంది, ఏదో పెట్టేసాం ఫైట్ అన్నట్టు ఉంటుంది, ఆ కథలో లీనం అయిపోయి ఫైట్ కంపోజ్ చేస్తారు, అది నాకు బాగా నచ్చిందని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అంటే మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. విజయ్ గారి దగ్గర నాకు నచ్చింది, ఆయనకి నచ్చింది, మేము ఇద్దరికి కరెక్ట్గా వచ్చి సింక్ అయ్యాం. ఆయన పటపడని ఎక్కువ కొట్టాలి, ఫైట్ చేయాలనుకోడు, నేను ఫైట్ చేయాలనుకోను. నేను కూడా ఎప్పుడు మదన పడతాను. ఫైట్కి ఒక అర్థం ఉంటుంది, గొడవకు ఒక అర్థం ఉండాలి, ఒక ఎమోషన్కి ఒక అర్థం ఉండాలి. అది ఎంత లెంగ్త్ ఉండాలి అంతే లెంగ్త్ ఉండాలి. ఆ ప్లేస్ నేను కొట్టాలనిపిస్తుందని కొట్టాలి, లేదంటే నేను కొట్టను అనేది మా ఇద్దరు డిస్కషన్. నాకు కొట్టాలనిపించలేదనే అడిగేవాడిని బాబీ తోటి. నాకు కొట్టాలనిపించలేదు, ఇంకేదన్నా ఎమోషన్ అంటే మళ్ళీ బాబీ రాసుకొని మళ్ళీ మాకు దాన్ని మమ్మల్ని కన్విన్స్ చేసి ఆ ఎమోషన్కి మళ్ళీ కొట్టాలి కదా, ఇది డైలాగ్స్ అనేది సెట్ చేసేవాడు అనమాట. సో ఏంటంటే అనవసరంగా యాక్షన్ని స్లో మోషన్ తోటి లేని విషయాన్ని కల్పించడానికి అనుకోవాలి. ఆ ఒక్క ఇదిలో ఒక కథగా ఉండాలి. యాక్షన్ అనేది ఒక కథగా పాయింట్స్, స్టార్ట్ పాయింట్ ఇది, రైజప్ పాయింట్ ఇది, డౌన్ పాయింట్ ఇది. మళ్ళీ థియేటర్లో ఆడియన్స్ ఇక్కడ బోర్ కొట్టేస్తారు, ఆడియన్స్ ఒక ప్లేస్కి బోర్కి వెళ్ళిపోతారు యాక్షన్లో. మళ్ళీ ఏదో ఒకటి కథలోంచి మళ్ళీ ఇంట్రెస్ట్ క్రియేట్, మళ్ళీ ఇక్కడ హీరోని డౌన్ చేయాలి. ఆల్వేస్ మనం ఎప్పుడు యాక్షన్ హీరో ఇక్కడే కొట్టాలి, కొడుతూనే ఉంటే కూడా చూడలేం. హీరోకు ఒక స్కేల్ ఉండాలి, డౌన్ఫాల్ ఉండాలి, లేవాలి, డౌన్ఫాల్ ఉండాలి, లేవాలి. అదే టైంలో ఫైటర్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఫైటర్స్ అంటే ఏంటి, హీరోతో కొట్టుకోవడానికి రాకూడదు కదా. సో ఆ డౌన్ఫాల్ని కరెక్ట్ గ్రాఫ్. సో ఈ విషయంలో బాబీ అని ఏదైతే సీక్వెన్స్ ఇచ్చాడో విజయ్ గారు కూడా ఆ విషయంలో చాలా స్ట్రాంగ్. ఫైట్ దాటి వెళ్తుంటే కూడా ఆయన రెడీగా ఉంటాడు. విజయ్ గారిని చూస్తే నాకు భయం, ఫైట్ దాటి వెళ్తుందంటే భయం. ఎందుకంటే ఫైట్గా ఉండకూడదు, కథగా ఉండాలి, ఒక కంటెంట్ ఉండాలి ఫైట్లో అనే దాని మీదనే మేము ఈ సినిమాలో మాత్రం ప్రాపర్ డిజైన్ దాని మీద చేస్తాం అన్నమాట. అవసరం ఏం చాటే హీరో గారు కొడతారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో ఇప్పుడు బాబీ గారికి, బాలకృష్ణ గారికి పేరు ఆటోమేటిక్గా వస్తుంది. బట్ మీ అంటే క్రాఫ్ట్స్ పరంగా చూసుకుంటే తమన్ గారికి, మీకు అండ్ డిఓపి గారికి, నాకు మీ ముగ్గురికి కూడా ఎందుకో చాలా మంచి పేరు రాబోతుందని అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన టేకింగ్ కానీ, అంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కానీ, మీరు ఆల్రెడీ భగవంత్ కేసరి ఇవన్నీ కానీ, తమన్ గారికి కూడా కంటిన్యూస్ బాలకృష్ణ గారితో ఒక హిట్ స్ట్రీక్ కానీ, సో ఇది ఒక మంచి కాంబినేషన్ ఉన్న మూవీ టీమ్ అని అనిపిస్తుంది నాకైతే. చాలా మంచి కాంబినేషన్. అంటే మేమంతా ఎమోషనల్గా ఒక్కొక్కళ్ళకి చాలా కనెక్ట్ అయిపోయాం. ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇంత బాగా అవుట్పుట్ బాబీ అన్నకి మేమంతా కనెక్ట్ అయిపోయాం. విజయ్ గారు కానీ మేము కానీ ఏ టీం అయినా, ఇప్పుడు నువ్వు బాబీ అన్నతో ఒక నెల రోజులు ఉన్నా కూడా నెల రోజులు 10 రోజులు మాట్లాడితే కనెక్ట్ అయిపోతాం అనమాట. సో అంత కనెక్ట్ అవ్వటం వల్లే ఒకరిలో డిస్కషన్ ఒక టీం వర్క్. నా ఒక్కడి వర్క్ కాదు, అదే విజయ్ గారి వర్క్ కాదు. చక్రవర్తి ఏదైతే బాబీ అన్న అనుకున్నాడో మాకు ప్రతిరోజు ఒక సుత్తి తీసుకొని కొడుతున్నట్టే కొట్టేవాడు అనమాట. సో అందరం ఏంటంటే డిస్కషన్లో నుంచి వచ్చింది. ఒక యూనిట్ కానీ, ఒక టీం మెంబర్స్ కానీ ఇంత బాగా అవుట్పుట్ రావడానికి కారణం ఏంటంటే బాబీ అని ఏదైతే అనుకున్నాడో ఆయనకి మేము వెనకాల ఉండి ఒక సైన్యంలాగా ఉండి పనిచేసాం. అందుకే అంత అవుట్పుట్. ఇప్పుడు మీరు చూస్తే డిఓపి గారికి, యాక్షన్కి బాబీ అన్న కొత్త విజువల్ తెప్పించాడు అన్న దానికి ఏంటంటే ఇంత టీం వర్క్ ఉండడం వల్లే వచ్చిందన్నమాట. ఏదైనా బిల్డింగ్ టీం వర్క్ తోటి వస్తుంది.